సిబ్బంది కానీ ఎవరు నీళ్ళలో మునిగి చనిపోయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ లేదండి. ఈ ఘాట్లో మొత్తం 6 మందిని ఇప్పటి వరకు నీళ్ళల్లో మునిగి వాళ్ళు చనిపోకుండా మా వాళ్ళు కాపాడి రక్షించారు. అది ఎవరు చనిపోయినట్టు మా దృష్టికి రాలేదు. థ్యాంక్ యూ. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఘాట్లలో కూడా జన రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఒక పక్కన భక్తులు కూడా చూసుకున్నట్లయితే స్నానాలు చాలా అధికంగా వచ్చి చేస్తున్నారు. అయితే అధికారికంగా ఇప్పుడు మనం చూసినట్లయితే 3 చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారులు చెప్పిన ప్రకారం అయితే పోలీసులు మటుకు ఇక్కడ లోపలికి స్నానానికి వెళ్లే వాళ్ళపై వచ్చే వాళ్ళపై ఎటువంటి దృష్టి పెట్టలేదని మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం ఇప్పటికీ కూడా అంటే ఒక పక్కన అధికారులు కూడా కనీసం ఆ చనిపోయిన వారిపై సమీక్ష కూడా ఇంతవరకు జరపలేదని చెప్పొచ్చు. ఏదేమైనా ఇది పోలీస్ భద్రతా వైఫల్యం అని ఖచ్చితంగా మనకు తెలుస్తోంది. రైట్ నీలిమ, మీరు ఇప్పుడు దాకా చెప్తూ ఉన్నారంటే 3 అధికారికంగా చనిపోయారని తెలుస్తోంది. కానీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పుష్కర ఘాట్ల ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ అందరు కూడా ఎందుకని కోటగుమ్మం దగ్గరికే రావడం జరిగింది? టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు. ఇన్ఫర్మేషన్ లేదు అని అంటారా? అంతమంది అక్కడికే రావడం ఎలా జరిగిందంటారు? అయితే మొత్తానికి ఇక్కడ ఈ రోజు రాజమండ్రిలో 262 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. రాజమండ్రి చుట్టూ కూడా మనకి 262 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఎక్కువగా ఏంటంటే భక్తులు కోటిలింగాల పుష్కర ఘాట్కి ఎక్కువగా ఎందుకు వస్తారు అంటే కనుక ఇది ఎంతో పురాతనమైనది. అది కూడా ఏంటంటే ఇక్కడ గోమాతలు అనేవి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాతలను దర్శించుకొని ప్రతి ఒక్కళ్ళు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు అలాగే కుటుంబీకులతో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ ఘాట్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటిది తెలిసి కూడా పోలీసులు అంటే ఇక్కడ ఇటువంటి చోట ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు అంటూ భక్తులు చెప్పడం అనేది జరుగుతుంది మనకి. అయితే ఒక పక్కన చూసుకున్నట్లయితే పోలీసులు మనకి వచ్చే వెళ్లే గేట్ల దగ్గర మాత్రమే మనకు కనిపించడం జరిగింది. లోపల మటుకు స్నానాలు చేసే దగ్గర ఘాట్ల దగ్గర మటుకు ఎక్కడ ఏమాత్రం కనిపించలేదని చెప్పొచ్చు. నీలిమ, కేవలం పోలీసులు మాత్రమే కాకుండా అక్కడ ఇలాంటివి జరుగుతాయని ముందే ఊహించి రెస్క్యూ టీం కూడా ఉంచవలసింది ప్రభుత్వాధికారులు. కానీ అక్కడ అలాంటి ఏర్పాట్లు ఏమీ జరగలేదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడిన ఒక పోలీస్ అధికారి కూడా తనకు అక్కడ అలాంటి ఏర్పాట్లు ఏవి తెలియదు అని చెప్పడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. కానీ అంటే ఇప్పుడు అధికారికంగా 3 చనిపోయినా కానీ అధికారులు అసలు స్పందించారా లేదా? వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మిగిలిన ఏర్పాట్లు ఇప్పటికైనా తేరుకున్నారా లేదా? అయితే ఇంతవరకు ఇప్పుడు మనకి చెప్పిన అధికారికి కూడా ఏంటంటే అధికారికంగా ఇక్కడ 3 చనిపోయినట్ల విషయం అయితే తెలియదు. మొత్తానికైతే ఒక 6 ఏంటంటే స్నానం చేస్తూ లోపలికి పడిపోవడం అనే సంఘటన జరిగింది. వాళ్ళ పరిధిలో ఇక్కడ వాళ్ళ వరకు రిసీవ్ చేశారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఘాట్ దగ్గర కాకుండా ఇంకా ఈ మొత్తం ఈ చివరి వరకు దగ్గర మనకి ఈ కోటిలింగాల ఘాట్ అనేది దగ్గర 3 కిలోమీటర్ల దూరం వరకు ఈ ఘాట్ ఉంటుంది. అయితే అక్కడ ఈ సంఘటన చోటు చేసుకుని ఉంటుందని కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా అంటే అధికారులు సమీక్ష అనేది కొంచెం అంటే కొద్దిగా నెమ్మదిగానే ఇక్కడ జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. నీలిమ, అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం జరిగింది. ఎన్నో ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో ఈ తొక్కిసలాట జరగడం, అది కూడా మొదటి రోజు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. 3 మృతి చెందారనేది ఇంకా బాధాకరమైన విషయం. అయితే గోడ ఎక్కే సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది అని అంటున్నారు. అసలు అక్కడ గోడ ఎక్కాల్సిన అవసరం ఏంటి? అక్కడ సరైన ఏర్పాట్లు జరగలేదంటారా? వాళ్ళని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరంటారా? అంటే సరైన ఏర్పాట్ల వరకు కొంతమంది అధికారులు అయితే బాగానే చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే పోలీస్ సిబ్బంది అంటే కొంచెం తక్కువగా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇక్కడ చాలా అధికంగా భక్తులు రావడం అనేది జరిగింది. పోలీసులు కూడా ఇది కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది. అదేవిధంగా అనౌన్స్మెంట్లు కూడా ఎప్పటికప్పుడు ఘాట్ల దగ్గర తొక్కిసలాట అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు నిరంతరంగా చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసులకు కూడా ఇది ఒక తలకమించిన పనిగా తయారైందని చెప్పొచ్చు. ఎందుకంటే అనుకున్న దానికంటే అధికంగా యాత్రికుల దగ్గర నుంచి భక్తుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అధికంగా రావడం అనేది జరగడమే దీనికి ప్రధాన కారణం. రైట్ నీలిమ, మీరు చెప్పినట్టు అధికారులకు కూడా ఇది తలకు మించిన భారంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత 12 రోజులకి జరిగే ఈ పుష్కరాలకి అంతమంది అక్కడికి రావడం, వీళ్ళందరూ వాళ్ళని కేరింగ్గా చూడడం అనేది కూడా కొంచెం కష్టమే. కానీ ఇక్కడ ఇలాంటి అపశృతి జరిగిన తర్వాత కూడా వాళ్ళు మేల్కొని, లేకపోతే గోదావరి ఎక్కడైనా 260 మొత్తం ఘాట్లు అక్కడ ఏర్పాట్లు చేశారు కాబట్టి వాళ్ళందరినీ అక్కడికి గైడెన్స్ ఇచ్చే ఇవి జరగాలి. ఇప్పటికైనా అవన్నీ జరుగుతున్నాయా లేదా అసలు? అయితే ఇంతవరకు మీరు అన్నట్లయితే అధికారుల మటుకు ఇప్పటి వరకు దీనిపైన సమీక్ష ఇంతవరకు జరపలేదు.
ముఖ్యంగా చెప్పాలంటే పోలీసులు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా మేల్కొన్న పరిస్థితులు అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. అదేవిధంగా భక్తులు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఘాట్ల దగ్గర నుంచి అలాగే బయటకి లోపలికి వెళ్లే దారి వరకు, అలాగే శివలింగం దగ్గర నుంచి దర్శించుకొని కిందకి వచ్చేటప్పుడు కూడా అంటే బాగా తొక్కిసలాట జరిగే అవకాశాలు ఎక్కువగా ఇక్కడే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మెట్లు దిగి వెళ్ళేటప్పుడు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఆ మెట్ల దగ్గర ఎక్కువగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే అధికారులు వచ్చినప్పటికీ కూడా అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు మేల్కోలేదని చెప్పొచ్చు. నీలిమ, అంటే మీరు అక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి మీ వెనుక వైపు కొంతమంది భక్తులు కనిపిస్తున్నారు. మీకు ఏమైనా వీలైతే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? అసలు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైనా మాట్లాడించగలరా మీరు? మనం భక్తుల్లోకి వెళ్ళాలంటే ఒక్కసారి మనకి కిందకి వెళ్ళాలన్నా కూడా కిందకి నడవాలన్నా కూడా కనీసం ఎటువంటివి ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఒక్కసారి మనం కిందకి దిగితే కనుక జనాల మధ్యలో చాలా ఇబ్బందికైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే ఒక్కసారి భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంది. మనం కిందకి దిగే వే దగ్గర నుంచి అలాగే మెట్లు స్టెప్స్ ఏవైతే దిగుతామో అక్కడ వే దగ్గర నుంచి వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్ నీలిమ, అంటే ఇప్పుడు ఎంతమంది అధికారులు, పోలీసులు కానివ్వండి, మిగిలిన ఎవరైనా అక్కడ ఉండడం కనిపిస్తుందా? మీరు కేవలం గేట్స్ దగ్గర మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారని చెప్తున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా అసలు అట్లీస్ట్ వాళ్ళలో ఏమైనా మెలకు వచ్చిందా? వాళ్ళు ఏమైనా కౌన్సిలింగ్ చేయడం, గోదావరి ఎక్కడైనా పారుతుంది, 260 ఘాట్లు ఉన్నాయి, మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? మీరు వెనకాల ఒక పోలీస్ అధికారి కూడా కనిపిస్తున్నారు. అండ్ మీ ప్రాబ్లం కూడా అర్థమవుతుంది. కిందకు వెళ్ళాలంటే ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనము వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడించే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నామని అర్థమవుతోంది. సో ప్లీజ్ నీలిమ చెప్పండి. అయితే ముఖ్యంగా అధికారుల దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడిన పరిస్థితులు కూడా కొన్ని మనకి ఇక్కడ చోటు చేసుకున్నా కూడా కొంచెం ఏంటంటే ఇక్కడ అధికారుల సిబ్బంది అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే అనుకున్న దానికంటే భక్తులు చాలా ఎక్కువగా రావడం, అధికారులు కూడా దానికి మించి మనకేంటంటే తక్కువగా ఉండడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఒక్క రోజులోనే భక్తులు ఎన్నో వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. అందులోనూ 262 పుష్కర ఘాట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు చుట్టూరా కూడా గోదావరి తీరం దగ్గర. అయితే ఈ గోదావరి తీరంలో 262 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా ఏంటంటే ఈ పోలీస్ సిబ్బందిని కొంచెం అటు ఇటు తరలించడం అనేది జరగడంతో కొంచెం అన్ని ఘాట్ల దగ్గర కూడా కొంచెం పోలీస్ అధికారులు దగ్గర నుంచి పోలీసులు కూడా కొంచెం తక్కువ ఉండడం జరిగింది. రైట్ నీలిమ, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్